దాన్ని చేయమని చెప్పినప్పుడు మనం చేయటమే, మార్పు లేదు. హల్లెలూయా. ఇక్కడ ఈ గొర్రెపిల్ల రాబోతున్న యేసు ప్రభు గుర్తు. దీన్ని వధించడం అనేది మొదటి కార్యం. కొత్త నిబంధనలో పౌలు ఏమంటున్నాడు, మనం చదువుకున్నాం, మన పస్కా పశువు వధించబడును. ఎవరు? క్రీస్తే మన పస్కా పశువు అంటున్నాడండి. చూడండి ప్రియులారా, పాత నిబంధనలో ఈ గొర్రెపిల్ల వధించబడిందా? చెప్పాలి మీరు. వధించబడి నమ్ముతున్నారా? అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు అనే గొర్రెపిల్ల కూడా వధించబడింది. ఈనాడు చాలామంది ముస్లిం సహోదరులు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభు మరణించలేదని చెప్తున్నారండి. కానీ వారు పాత నిబంధన ఆధారం చూసుకుంటే పాత నిబంధనలో గొర్రెపిల్ల వధించబడింది అనేది వాస్తవం. ఇది వధించబడిందని ఎవరైతే నమ్ముతున్నారో, అబ్రాహాము తాత్కాలికంగా చూడండి, రాత్రి చెప్పుకున్నాం, గొర్రె పొట్టేల్ని వధించాడండి. అలాగే ఏబేలు ఒక గొర్రెపిల్లని వధించాడండి. యెహోవా ఒక గొర్రెపిల్లను వధించాడండి. పాత నిబంధనలో మరి తప్పు చేసినప్పుడు గొర్రెలు తీసుకొచ్చి వారు వధించేవారు. పాత నిబంధన అంతా కూడా జరగబోయేదానికి ప్రత్యామ్నాయం. అంటే ఈ గొర్రెని వారు వధించాలి. ఎందుకు వధించాలి? ఈ గొర్రె రాబోతున్న యేసు ప్రభు అనే పస్కా క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. ఇది పస్కా పశువు, ఇది పశువు. హల్లెలూయా. చూడండి, కొత్త నిబంధనలో కూడా మనకు పస్కా పశువు వధించబడింది అన్నాడు. అంటే యేసు క్రీస్తు అనే ఆ యేసు ప్రభువే పస్కా పశువుగా వధించబడ్డాడు. ఇది వధించబడినట్టుగా ఆధారం తీసుకుంటే అది కూడా వధించబడినట్టే. అబ్రహాం వధించాడు, ఏబేలు వధించాడు, మోషే వధించాడు, సోదరుల అహరోను వధించారు. కాబట్టి వారందరూ గొర్రెపిల్లని వధించారు. కాబట్టి పాత నిబంధన ఎక్కడ చూసినా పాప క్షమాపణ కొరకు మరి జ్ఞాపకం కొరకు వారు గొర్రెపిల్లని వధించేవారు. పస్కా పశువు వధించబడింది కాబట్టి, ఇది మగదు కాబట్టి, యేసుక్రీస్తు అనే ఆ మగ పురుషుడు కూడా శిలువ మ్రాను పైన అనేక పాపముల కొరకు తన ప్రజల కొరకు ఆయన వధించబడ్డాడు. అంత మాత్రం కాదు, బైబిల్ చెప్తుంది జగదుత్పత్తికి ముందుగానే గొర్రెపిల్ల వధించబడి ఉన్నది. అనాది కాలములోనే గొర్రెపిల్ల వధించబడినది. కాబట్టి పాత నిబంధనలో ఈ గొర్రెపిల్లను వధించేటప్పుడు దీనికి మచ్చ, డాగు, జబ్బుదే ఉండకూడదు, గుడిదే ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, పరిపూర్ణంగా ఉండాలి. యేసుక్రీస్తుని చూసినప్పుడు పిలాతు అన్నాడు, ఆయనలో నాకు ఏ దోషం కనిపించటం లేదు. అంటే ఒక పరిపూర్ణమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడండి. ఈరోజు ముస్లిం సోదరులు చెప్తున్నారు, ఆయన యేసు చనిపోలేదు సిలువలో, వేరొక ఆయన చనిపోయాడు, యేసుక్రీస్తు చనిపోలేదు, పాతి పెట్టబడలేదు, లేపబడలేదు అని ఒక దుర్బోధ జరుగుతూ ఉంది. దాన్ని నమ్మొద్దు క్రైస్తవులారా. పాత నిబంధనలో అబ్రహాము గొర్రెపిల్లను వధించాడా? ఏబేలు వధించాడా? యెహోవా కూడా గొర్రెపిల్ల వధించాడా? మోషే అనే ప్రవక్త వధించాడా? బైబిల్లో ప్రవక్తలందరూ కూడా, సమూయేలు మొదలుకొని అందరూ కూడా వధించిన గొర్రెపిల్ల వధించారు. అది నమ్మితే కొత్త నిబంధన మన పస్కా పశువు వధించబడెను. అంటే ఇక్కడ ముస్లిమ్స్ ఖచ్చితంగా ఒప్పుకోవాలి, యూదులు ఒప్పుకోవాలి, క్రైస్తవులు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలంటే పాత నిబంధన చరిత్రలో ఒక గొర్రెపిల్ల వధించబడిందని వారు ఒప్పుకోగలిగితే కొత్త నిబంధనలో కూడా గొర్రెపిల్ల వధించబడింది. దేవునికి స్తోత్రం. మొదట మన పస్కా పశువు పాత నిబంధనలో ఇశ్రాయేలు కొరకు ఇవ్వబడిన గొర్రెపిల్ల పస్కా పశువుగా ఉంది. అది గొర్రెపిల్ల మాత్రమే. దాంట్లో మాంసము, రక్తం ఉంది, కానీ ఆత్మ లేదు. గమనించాలి మీరు. పాత నిబంధనలో అర్పించిన ఈ గొర్రెకు మాంసము, రక్తం ఉంది కానీ, ఎముకలు ఉన్నాయి కానీ ఆత్మ లేదండి. దీన్ని అందుకే ప్రత్యామ్నాయము, తాత్కాలిక ఇవ్వబడింది. అయితే కొత్త నిబంధనలో ఉన్న మన పస్కా పశువు అనే యేసుక్రీస్తుకి రక్తం, మాంసం, ఎముకలు మరియు ఆత్మ ఉన్నదండి. ఇది తేడా. అంటే ఇది కేవలము నీడ వంటిది. ధర్మశాస్త్రము పాత నిబంధన ఛాయ వంటిది. నిజ స్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. దానికే పౌలు చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక క్షమించండి సోదరులారా, 10వ అధ్యాయము 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుడి ఛాయగలది. అంటే రాబోచున్న మేలుడి ఛాయగలదంట. అంటే దీనికన్నా మేలైంది ఉందా అంటే అప్పుడు వారికి ఇదే మేలైందండి ఇశ్రాయేలు ప్రజలకి.
కానీ దీనికన్నా మేలైంది ఉందంటే అది యేసుక్రీస్తు అనే పస్కా పశువు అని చాలా స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. అంటే దానికన్నా మేలైంది ఎందుకంటే ఇందులో ఆత్మ లేదు, కానీ కొత్త నిబంధనలో వధించబడిన పస్కా పశువు అనబడుతున్న యేసుక్రీస్తులో ఆత్మ ఉన్నది. అందుకే ధర్మశాస్త్ర రాబోచిన మేలు ఛాయగలదే కానీ ఆ వస్తువులు నిజస్వరూపము గలది కాదు గనక అని చూస్తాడండి. నిజస్వరూపం ఎవరంటే యేసుక్రీస్తేనండి. మేలులు యేసుక్రీస్తేనండి. ఆయన వధించబడుట వలన మనుషులకు పాప క్షమాపణ మిగిలి ఉంది, పరిశుద్ధాత్మ ఇవ్వబడి ఉంది, రక్తంతో కడగబడే కార్యం అనేది జరుగుతూ ఉంది. పాత నిబంధనలో గొర్రె రక్తం తీసుకున్నాడు. మొదటి పాయింట్ ఏంటంటే పాత నిబంధనలో గొర్రె పిల్ల వధించబడింది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అనే పస్కా పశువు వధించబడింది. మొదట గొర్రె పిల్ల వధించబడుట, రెండోది వధించబడిన తర్వాత యెహోషువ ఏం చేశాడంటే, సోదరులారా, ఆ రక్తం పల్లెములో పోసుకొని యూసోపుతో ఏం చేశాడంటే గుమ్మములకు అడ్డకమ్ముకు నిలువు కమ్ముకు రాసినట్టుగా మన బైబిల్లో చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము 7వ వచనం. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకునవలెను. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు చంపబడిందండి. పాత నిబంధనలో సాయంకాలం చంపబడింది కాబట్టి మీకు తెలుసు యేసుక్రీస్తు కూడా ఇంచుమించుగా 12 గంటలు సిలువబడ్డాడు. ఆయన మీకు తెలుసా సాయంకాల సమయంలో ఆయన దించబడ్డాడండి. అరిమత యేసేపు వెళ్ళి సాయంకాలం దేహాన్ని దింపుతున్నట్టుగా బైబిల్ మనం చూస్తాం. కాబట్టి సాయంకాలం వధించబడిన గొర్రెపిల్ల పాత నిబంధనలో అది పస్కా పశువు, కొత్త నిబంధనలో సాయంకాలం వధించబడిన ప్రభువైన యేసుక్రీస్తు గొర్రెపిల్ల పస్కా పశువు. రెండో కార్యము వధించబడిన తర్వాత రెండో కార్యం ఏంటంటే చూడండి, అక్కడ సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తన తిని ఇండ్ల ద్వారమందు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మ మీదను చాలా సరిపోద్ది. ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంటే రక్తం తీసుకుని పైగా అడ్డకమ్మికి నిలువు కమ్మికి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడంటే ఈ అడ్డము నిలువు అనేది రాబోచిన యేసుక్రీస్తు చనిపోబోతున్న సిలువకి సాదృశ్యంగా ఉందండి. ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏమీ తడలేదు. ప్రవక్త దాన్ని చాలా కంపేర్ చేశాడండి, చాలా సమాంతరంగా పోల్చాడండి. ఏ సేవకుడు ఆ విధంగా పోల్చలేదు. అందుకే ప్రవక్తే వాక్యాన్ని తన స్థానంలో పెట్టగలడు, ఇంకెవరూ ఆ పని చేయలేరు. అందుకే మనం ప్రవక్తని నమ్మవలసినది. హల్లెలూయా. కాబట్టి రాబోతున్న యేసు ప్రభు చనిపోబోతున్న సిలువకి ఈ అడ్డకమ్మి నిలువు కమ్మి మాదిరిగా గుర్తుగా ఉంది. ఇక్కడ రక్తం రాస్తున్నాడు. రెండో పాయింట్లు ఏంటంటే రక్తం గుర్తుగా ఉందండి. ఇప్పుడు గొర్రెపిల్లని యేసుక్రీస్తు వధించబడ్డాడు కాబట్టి ఒక మనిషి సువార్త ద్వారా గొర్రెపిల్ల పస్కా పశువు నా కోసం వధించబడింది అని నమ్మిన ఆ వ్యక్తి రక్తంతో కడగబడాలి. అనగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఈ కాల ప్రవక్త నాడు ఆ రోజు సిలువలో ఎప్పుడో ఎండిపోయింది రక్తం, కానీ ఇప్పుడు ఆ రక్తం ఎక్కడ ఉందంటే యేసు క్రీస్తు అనే నామములో ఆ రక్తము దాచబడింది అన్నాడండి. అంటే ఎందరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారో వారి ఇళ్ళ మీద, అనగా వారి శరీరం అనే ఇళ్ళ మీద ఏముంది? రక్తము గుర్తుందండి. మీ అందరి మీద రక్తం గుర్తుందండి. ఎప్పుడు పస్కా పశువు వధించబడిన తర్వాత రక్తము తీసుకున్నారు, రక్తాన్ని అన్వయించారు. హల్లెలూయా. రక్తమును పూశారు అక్కడ. అనగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీ మీదే గుర్తుందంటే యేసుక్రీస్తు అనే రక్తపు గుర్తు ఉన్నది. రక్తపు గుర్తు ఎవరికైతే ఉందో నా సోదరులారా, వారు మూడో కార్యం మరణము దాటి వెళ్ళిపోతున్నారు. మరణం దాటి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పేది భౌతిక మరణము కాదు. వారికి అక్కడ భౌతిక మరణం పొందారు, కానీ నేను చెప్పేది భౌతికమైనది కాదు. రెండవ మరణం, తీర్పు తెచ్చబడి అగ్నిగుండంలోకి వారు వేయబడరు. అయితే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే సరిపోలేదండి. ప్రైజ్ గాడ్. మీకు ఇక్కడ క్రమం ఉంది. రక్తం గుర్తు పైన ఉన్నప్పుడు వారు బయట తిరగకూడదు, లోపడే ఉండాలి. సహవాసము లోపడే ఉండాలి. పాయింట్ ఇది.
చాలామంది బాప్తిస్మం పొందేసి సహవాసం మానేస్తారు, చర్చికి రారు, ఆదివారం రారు, ప్రభురాత్రి టైంలో రారు. అసలు వారు ఎప్పుడు వస్తారో వారికే తెలియదు. కానీ మీరు గమనించండి, రక్తము గుర్తున్న ఆ ప్రజలు బయట ఉన్నారా లోపల ఉన్నారా చెప్పండి? బయట ఉంటే ఏమవుతుంది? ఖచ్చితంగా సమరబుద్ధుత చేత చంపబడతారండి. ఈరోజు రాబోయే మహాశ్రమలు ఎవరికో తెలుసా? బయట, రక్తపుకు బయట ఉన్న వారికి. రక్తము లోపల ఉన్న వారికి మాత్రము ఆ శ్రమలు లేవు. మీకు తెలుసా? మూడో కార్యము, ఆ సమరబుద్ధుత వస్తున్నప్పుడు గుర్తును చూసిందండి. గుర్తును చూసి దాటిపోయిందండి. అంటే యేసుక్రీస్తును బాప్తిస్మం పొంది సరిపోలేదు, కానీ బాప్తిస్మం పొందిన తర్వాత వారు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ఉన్నారని బైబిల్ చాలా స్టేట్మెంట్ ఇస్తుందండి. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం, మనం అలాగే చేస్తున్నాం. అంటే మనం చేసేది ఏదైనా బైబిల్కి సరిపోయినది అనేది గొప్ప కార్యం. ఇప్పుడు రక్తం బయట అనగా అర్థం ఏంటంటే, అక్కడ చెప్పాడు రక్తం కిందే ఉండండి. ఇదిగో మీరు ఎవరైనా సరే తలుపు తీసుకుని మీరు బయటకు వస్తే మీ ప్రాణం లెక్క నేను కాదు అని చెప్తాడు యెహోషువ. ఎవరైనా యెహోషువ లేకపోతే మోషే మాటలు ధిక్కరించి, ప్రవక్త మాటలు ధిక్కరించి వారు మీరి ఆ తలుపు తీసుకుని బయటకు వస్తే సమరబుద్ధుత చేతులు చచ్చిపోతారండి వాళ్ళు. అంటే మరణం పొందుతారు. అంటే దానికి ఉత్తరవాది యెహోషువ కాదు, మోషే కాదు, ప్రవక్త కాదు, సేవకుడు కాదు. కాబట్టి బాప్తిస్మం పొందిన తర్వాత విశ్వాసులు ఎక్కడ ఉండాలంటే సంఘమందు ఉండాలి, సహవాసమందు ఉండాలి. ఆ సహవాసమందు ఉండి వాక్యము చేత ఆత్మను పోషించుకుంటూ ఎదుగుతూ రొట్టె విరుచుటూ ప్రార్థన చేస్తూ సిద్ధపడాలి. అప్పుడు మహాశ్రమం తప్పించుకుని సంఘము ఎత్తబడబోతుంది. ఇదే మనకు ముఖ్యమైన కార్యం. మొదట వధించబడిన పస్కా పశువు పాత నియమంలో వధించబడింది కాబట్టి కొత్త నియమంలో కూడా వధించబడిందని ఖచ్చితంగా దాన్ని మనము ఒక మనిషి దాన్ని విశ్వసించాలి. రెండోది రక్తపు గుర్తు. ఇది చాలా ప్రాముఖ్యమైన భాగం. మీకు తెలుసా? యెహెజ్కేలు గ్రంథములో మరి దేవుని దూత వెతుకుతుందన్నమాట. ఎవరి మీద అయితే లాలాట గుర్తు లేదో వారికి శ్రమ, వారికి మరణం అన్నాడండి. లాలాట గుర్తు లేని వారికి అందరినీ సంహరించబడిందండి. వారందరూ మరణం పొందారండి. అయితే అక్కడ యెహెజ్కేలుకి లాలాట గుర్తు వేయబడిందండి. ఈరోజు దేవుడు వచ్చేసరికి నువ్వు ఆ గుర్తు కింద ఉండాలి. మనమందరము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది ఆ అపోస్తలుల సహవాసమందు రొట్టె విరుచుటందు మరి ప్రభు వచ్చే వరకు మనం అలా కొనసాగుతున్నప్పుడు సోదరులారా మరి ప్రభుని మనం కలుసుకుంటాం. దేవునికి స్తుతి కలుగాక. ముగించే ముందు ఒకటి, పస్కా పశువు వధించబడింది. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను. పాత నిబంధనలో రక్తపు గుర్తు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నామంలోనే ఆ రక్తం దాచబడింది. పాత నిబంధనలో నిజంగా భౌతికమైన మరణం, కొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన మరణం. చాలా ఈజీగా సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభురాత్రి భోజనం ప్రారంభించిందే ఆయన. ఆది కాండంలోనే అబ్రహాము కాలంలోనే దేవుడే ప్రభురాత్రి భోజనం ప్రారంభించాడు. మరలా ఇది ఎప్పుడు ముగించబడదో తెలుసా? సంఘం ఎత్తబడిన తర్వాత ఇది ప్రభురాత్రి భోజనం ముగించబడుతుంది. చాలామంది ఇదే మెసేజ్లో అక్కడక్కడ చాలా చోట్ల ఉన్నారు ఆయా రాష్ట్రాల్లో. వారు ఈ వర్తమానంలో ఉండి కూడా ప్రభురాత్రి భోజనాన్ని ఆపేశారండి. కానీ ఈ కాల ప్రవక్త నాడు మనం ఎత్తబాటులో వెళ్ళినప్పుడు మొట్టమొదటగా ప్రభు రాత్రి భోజనంలో పుచ్చుకుంటాం అన్నాడండి. యేసు ఏం చెప్పాడంటే, నేను దీన్ని చేస్తున్నాను, మీరు తినండి, జ్ఞాపం చేసుకోండి. నేను మరలు ఎప్పుడు తింటానంటే తండ్రి రాజ్యంలో తింటానని చెప్పి మాట ఇచ్చాడు ఆయన. ప్రభు అక్కడ ప్రారంభించాడు కొత్త నిబంధనలో, ప్రభు అక్కడ మళ్ళీ ముగిస్తున్నాడు. దేవునికి స్తుతులుగాక. గమనించండి ఇక్కడ ప్రియారా. కాబట్టి ప్రభురాత్రి భోజనం ప్రారంభించింది ఆయనే ఆది కాండములో, ఎత్తబడి తర్వాత ఆయనే దాన్ని ముగిస్తాడండి. అప్పటి వరకు మనం సంఘమందు ప్రభురాత్రి భోజనం అనేది తప్పకుండా తూచా తప్పక తీసుకోవాలి. అయ్యా తీసుకోకపోతే ఏమిటి అని మీరు అనొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయంకి వద్దాం, తక్కువ సమయం చూద్దాం.
మీకు ఈ విషయాలు బోధపడుతున్నాయని అనుకుంటున్నాను. పేరు 6వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే 54 వచనం, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే శరీరము తినాలి మరియు రక్తము తాగాలి. ఈ మాట ఆయన చెప్పినప్పుడు శరీరం అంటే రొట్టె, రక్తం అంటే ద్రాక్షారసం అని యేసు ప్రభు వివరించలే. ఆయన మర్మముగా చెప్పాడు దాన్ని. తర్వాత శిష్యులైన వారికి ఎప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి లేపబడి తర్వాత పెంతెకొస్తు దినం వచ్చినప్పుడు పేతురికి, శిష్యులకి, మరి అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది. అందుకే పౌలు అంటాడు, తాను అప్పగింబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించెను. అతనికి ఎలా తెలిసింది? అతను బయలుపరచబడింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆ రొట్టె ద్రాక్షారసాన్ని ఎప్పుడు చేశాడంటే సాయంకాలం అని చేశాడు. పాత నిబంధనలో సాయంకాలము, కొత్త నిబంధనలో సాయంకాలం. అది మార్చబడలేదు. హల్లెలూయా. ఎందుకు సాయంకాలం? వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చింది కూడా సాయంకాలమే. మనము కూడా పాపమనే చీకటనే దాన్ని విడిచి వచ్చామని దానికి గుర్తుగా ఉంది. నా శరీరం అనగా ఆయన రొట్టె, నా రక్తం అనగా ఆయన యొక్క ద్రాక్షరసం. దాన్ని ఇక్కడ చెప్పాడు. ఇంకో చోట ఆయన రొట్టె విరిచి ఇది నా శరీరం అన్నాడు, ద్రాక్షరసం పట్టుకుని ఇది నా రక్తం అన్నాడు. అక్కడ అర్థమైంది వారికి. ఆ తర్వాత వారు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు మరి సంఘమందు వారు రొట్టె విరిచిచు ఎడతెగ ప్రార్థన చేస్తూ కొనసాగుతున్నప్పుడు పౌలు గారు వచ్చి దాన్ని సంఘమందు ఒక ఆజ్ఞగా చేశాడన్నమాట. ప్రభు రాత్రి భోజనం అనేది ఒక ఆజ్ఞ అండి. దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తీసుకుంటే ఏమిటి? అక్కడేముంది? అంత్య దినమున అంటే ప్రభు రాత్రి భోజనము లేక రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే, ప్రభు ఆలస్యమైతే మనం చనిపోయి సమాధికి వెళ్తే అలా తీసుకున్న వారట సమాధిలోంచి బయటకు వస్తారట. అంత్య దినమున నేను వానిని లేపుదును అంటే చివరి దినాన్న లేపుతాడండి ఆయన. ఒకవేళ బ్రతికే ఉంటే హానోకు ఏలియా వలె మార్పు చెంది పైకి ఎత్తబడతాం అన్నమాట. రెండవ కార్యం అక్కడ. మొదటి ఏంటంటే రక్తము లేకపోతే ప్రభు రాత్రిని తీసుకుంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే అంత్య దినమున లేవబడతాం. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే జీవం గలవారుగా ఉంటారు. రొట్టె ద్రాక్షరసం తీసుకోకపోతే జీవం ఉండదట. అంటే బ్రతికే ఉంటారు కానీ ఆత్మలో చచ్చిపోయినట్టు ఉంటుంది అన్నమాట. అందుకే ఇది ఆత్మ సంబంధమైన కార్యం కాబట్టి, ఆత్మ వర్తిస్తుంది కాబట్టి దీన్ని తప్పకుండా పాటించవలసింది. ఎందుకంటే వాళ్ళు తిన్నప్పుడట ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడట వాళ్ళు ఏం చేస్తారంటే ఇక ప్రయాణం చేస్తున్నారండి. అంటే మనము కూడా రొట్టె ద్రాక్షరసం తీసుకుని ఏం చేయాలంటే ప్రభు యొక్క రెండో రాకడ వరకు ప్రయాణం చేస్తూ ఉండాలి. అనగా వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? మనం దాన్ని తీసుకుంటే జీవం గలవరంగా ఉంటాం. దాన్ని తీసుకుంటే అంత్యదినమున మనం లేవబడతాం. ఇంకా 55, నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందు నిలిచి ఉందును. మొదటి ఏంటంటే తీసుకుంటే జీవం గలవరంగా ఉంటాం. రెండోది ఏంటంటే అంత్యదినమున లేవబడతాం. మూడోది ఏంటంటే అన్నాడైనా నా యందు నేనును వారి యందు నిలిచి ఉందన్నాడు. అంటే ఆయన యందు మనము, మన యందు ఆయన, మనం నిలిచి ఉంటాడట. చెప్పాలంటే నా యందును నేను వాని యందును నిలిచి ఉందును అంటాడండి. మొదటి కార్యము తీసుకుంటే జీవం గలవారు విన్నారా. రెండో కార్యము అంత్యదినమున లేవబడుతున్నాం. మూడో కార్యము ఆయన మనలో ఉంటున్నాడు, మనం ఆయనలో సభ్యులుగా ఉంటున్నాం. అంటే మాంసం ఎలా కలిసిపోతుందో మనం ఆయన కూడా అలా కలిసిపోతున్నాం. తెలుసా? అలా కలిసిపోవటమే వన్నెస్, ఏకత్వము, భార్యాభర్తల బంధం అన్నాడండి. భార్యాభర్తలు భౌతికంగా కలుస్తారు, కానీ ఇక్కడ సంఘము క్రీస్తు ఆత్మీయంగా కలుస్తున్నది అనమాట. దాన్నే వివాహము అన్నారు. వివాహం అంటే ఇది బాగా పెద్ద మంగళసూత్రం వేసుకోవడం కాదు, చక్క తయారై లిఫ్ట్కి వేసుకుని రంగులు వేసుకుని తయారవడం కాదు. అసలు వివాహం అంటే ఐక్యమవుట. అందుకే ప్రభు చెప్తున్నాడు ఈ చివరి దినాల్లో
ప్రవక్త ద్వారా ఏమన్నాడంటే ఆయన, ఇక మిమ్మల్ని సంఘముగా పిలవట్లేదు, భారీగా పిలుచుచున్నాను. ఎప్పుడు ఆ రొట్టె తీసుకుని, ఆ వాక్యము తీసుకుని, మీరు రొట్టె తీసుకుని వాక్యము ద్వారా ఐక్యమైపోతున్నారు చూసారా, దాని అర్థం మీరు యేసుక్రీస్తుతో వివాహం చేయబడుతున్నారు. ఆఖరి వ్యక్తి వరకు ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆఖరి వ్యక్తి రాగానే ఇక పెండ్లి ముగించబడుతుంది, పెండ్లి విందుకి సంఘం వెళ్తుందండి. సరే, ముగించే ముందు ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఇది తర్వాత ఇది ఆజ్ఞ లేదో ఒక మాట మీరు చూపిస్తాను. చాలామంది ప్రభురత్తి భూమి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నిర్లక్ష్యంగా ఉండకూడదట. కొంతమంది ప్రభురత్తి భూమి అనేది ఈ నెల తీసుకుపోతే వచ్చిన తీసుకోవచ్చులే అనుకుంటారు. మరి కొంతమంది ఏంటంటే, నేను బాగాలేదు కాబట్టి బాగా దిద్దుకున్నాక 4 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, ఆ తర్వాత నాకు అనిపించిన తర్వాత తీసుకుంటా అంటారు. ఇవన్నీ నీ ఆచారాలు, నీ సిద్ధాంతం. అక్కడ ప్రభురాత్రి భవనం తీసుకుంటేనే ప్రయాణం జరిగిద్ది, తీసుకుంటేనే జీవం ఉంటుంది. కొంతమంది తీసుకుంటే చచ్చిపోతామే అనుకుంటారు, అది కూడా వాస్తవమే. కానీ దిద్దుకోకుండా తీసుకోకపోతే చనిపోతారు ఆత్మీయంగా. అందుకే మీలో రోగులై ఉన్నారు, బలహీనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకంటే తమ్మును తాము పరీక్షించుకోకుండా దాన్ని అలా తీసుకుంటే అది అపరాధం అన్నాడండి. అంటే తీసుకోవాలి కానీ పరీక్షించుకొని, అంటే అర్థమేంటి? తప్పులు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి దేవునితో సమాధానపడి చెప్పాలి, దాని నుంచి బయటకు వచ్చి ప్రభురాత్రిని తీసుకోవాలి. ఈ కలపడుతున్నాడు ప్రభురాత్రిని తీసుకునేవారటండి ఆచారములు వ్యవహారాలన్నీ విడిచిపెట్టి దాన్ని తీసుకోవాలండి. ప్రభుత్వం తీసుకునే వాళ్ళు అలంకరణ విడిచిపెట్టి తీసుకోవాలి. సిస్టర్, అలంకరణ విడిచిపెట్టి తీసుకోవాలి. ఎందుకంటే ఆచారములు అలంకరణ, వ్యవహారములు అలంకరణ. కాబట్టి బాప్తిసం పొందిన మీరు ఇంకా చెవులకి, ఇంకా ముక్కులకి, ఇంకా మెళ్ళలోను, ఇంకా 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 ఇంకేంటి చుట్లు, ఇంకా ఇంకేయో అవన్నీ ప్రభురాత్మని తీసుకున్నప్పుడు తీసుకోవాలి. అంటే మళ్ళీ పెట్టుకోని అర్థమా? కుక్క తన వాంతినట్లుగా మళ్ళా దాని వైపు తిరగకూడదు. ఒకసారి ఓ సహోదరికి పాలకులనే చెప్పాను వాక్యం. పాపం తీసేసినప్పుడు బాగానే ఉంది. ఎవరు అన్నారట వాళ్ళ బంధువులు, నువ్వు పెట్టుకోకపోతే కుదరదు అనేసరికి మళ్ళీ పెట్టేసుకుంది. పెట్టుకునే ముందు బుడబుడ పుక్కలు తీసేసి ఏడ్చేసి, పాస్ కదండి ఇంక ఇంట్లో ఒప్పుకుంటలేదండి, నేను మళ్ళీ పెట్టేసుకుంటానండి, మా ఆయన ఒప్పుకుంటలేదండి, మా అన్న ఒప్పుకోలేదు, మా తమ్ముడు ఒప్పుకోలేదు, మా బీరకాయ పిస్సు ఒప్పుకోవట్లేదు, మళ్ళీ పెట్టేసుకుంటానండి. అప్పుడు అన్నాను, అది నీ ఇష్టం, నేను పెట్టుకోమని అస్సలు చెప్పను, ఎంకరేజ్ చేయను. ఎందుకు తెలుసా? అది దెయ్యపు అలంకరణ. అది తెలిసిన నాడు ఇది దెయ్యము, ఇది దెయ్యమే, ఇది దేవుని ఆలయము, దీన్ని మనం పాడు చేస్తామని గ్రహింపొచ్చిన వారు, ఇప్పుడు గ్రహింపొచ్చిన వారు దాన్ని తీసి పక్కన పెడతారండి. ఈ ఆచారములు, ఈ వ్యవహారములు పక్కన పెట్టాలి. ఆ సహోదరు ఏం చేస్తుందంటే బొట్టు మానలే, గాజులు మానలే, మంగళసూత్రం మానలే, ఇంకా అలంకరణ మానలే, వీళ్ళకి ఏమంటే చుట్లు మానలే, తిరిగి మళ్ళీ పెట్టేసుకుంది. ఆ తీసిన తర్వాత వచ్చిన శోధనకి ఆ ముఖం చూడలేకపోయినాను నేను. ఇలా ముడిచిపోయింది ప్లాస్టిక్ లాగా, తట్టుకోలేదు. ముఖమంతా కందిపోయి ఎర్రగా అయిపోయిన కళ్ళు. అంత కష్టపడి తీసి అంత కష్టపడి పెట్టుకునే అవసరం లేదండి. ఒక్కసారి తీస్తే మీకు తెలుసా, ఈ అలంకరణ సాతానే అలంకరించాడు. ఈరోజు చాలామంది వర్తమానంలో ఉంటూ ఇంకా బొట్టు మానలే, ఇంకా రింగులు మానలే, ఇంకా దిద్దులు మానలే, ఇంకా మంగళసూత్రం మానలే, మా ఆయన ఒప్పుకుంటలే, మా ఇంట్లో ఒప్పుకుంటలే అని వాళ్ళ కోసం ధరిస్తూ ఉంటారు పేర. కానీ చెప్తున్నాను, ఒక్కసారి తీస్తే మళ్ళా ధరించకూడదు. ఒకసారి తీసే ముందు సరైన నిర్ణయం తీసుకొని తీసేయాలి. తీసి మళ్ళీ పెట్టుకుంటే అర్థం తెలుసా, కుక్క తన వాంతికి తిరిగినట్లే. సో వారికన్నా ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకునే వారికన్నా ముందు నుంచి తీసిన తర్వాత ఇప్పటిదాకా పెట్టుకోకుండా వారికన్నా బెటర్. హల్లెలూయా. వాంతి చేసుకుని తినకున్నదే బెటరు. వాంతి చేసుకుని మళ్ళీ తినేది ఇంకా వాంతి అంటే అది. సో దేవునికి అది వాంతి. అందుకే బైబిల్ చెప్తుంది, మీ భోజన బలలన్నీ కూడా వాంతితో నింపబడి ఉన్నాయి అన్నాడండి. అలంకరణ తీసుకుంటాం, మంగళసూత్రం తీసుకుంటాం, బొట్టు పెట్టుకుని తీసుకుంటాం,
మేమేదో గొప్పవారని చెప్పుకుంటాం, అసలు వాక్యానికి విరుద్ధమైన పని చేస్తూ తీసుకుంటారు పేర. అసలు అలాంటి వారికి పరలోకమే లేదు. ప్రైజ్ ది లార్డ్. దేహాన్ని పాడు చేసేవాడిని దేవుడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇంకా ఇంత చెప్పినా అర్థం కాకపోతే బాప్తిసం పొంది ఇంకా ముక్కులు చెవులు ఉన్నాయంటే మీకు స్పెషల్ క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే కూర్చోబెట్టి లేఖలను చూపించవలసి వస్తుంది. అప్పుడు కూడా నవ్వలేదుకోండి, మీ ఆత్మకు మీరు లెక్క చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదట ఈ అలంకరణ సాతానే చేశాడు, దేవుడు కాదు. ప్రైజ్ గాడ్. పాత నిబంధనలు ఉన్నాయి కదా, అది గతించింది. కొత్త నిబంధనలో వాక్యముతోనే అలంకరించబడవలసినది. తగు మాత్ర వస్త్రములు వేసుకోవాలి. హల్లెలూయా. జడలైనను బంగారములైనను ధరించొద్దని, అలంకరణగా చేసుకోకూడదని పేతురు మరి పౌలు కూడా బోధించాడండి. రెండింటిని మనం తీసుకోవాలి. పేతురు పౌలు వాక్యాన్ని తోసేసి నువ్వు వారున్న చోటకి ఎలా వెళ్ళగలవు? నో నో నో, నెవర్ నెవర్. అందుకే పౌలు ఏం చెప్పాడు దాన్ని చెప్పాడు ప్రవక్త కూడా. ప్రైజ్ గాడ్. కాబట్టి ప్రభు రాత్రి భోజనానికి ముందు ఈ ఆచారం, కొంతమంది అంటారు బొట్టు తీసేస్తే చచ్చిపోయినా ఎదురలా ఉన్నామంటారు, అది ఆచారం. ఇవన్నీ తీసేస్తే యవనస్తులు అమ్మా ఎవరో చెప్తారు, ఇవన్నీ తీసేయటమ్మా పెట్టుకోమ్మా, ఎందుకంటే మొత్తుగా చూడలేకపోతున్నామా. ఆవిడ కోసం పెట్టుకుంటావు నువ్వు? ప్రభు కోసం పెట్టుకుంటావా? ప్రభు కోసం తీసేస్తావా? కాబట్టి మనుషుల్ని సంతోషపెట్టవద్దు, దేవుని సంతోషపెట్టాలి. మనుషులు సంతోషపెట్టేవారు దేవుని సంతోషపెట్టలేరు. కాబట్టి తీసేస్తే ఏమంటారంటే చూడలేకపోతున్నామండి అంటారు. మీకు క్వశ్చన్ చెప్పనా? దేవుని దృష్టికి అది ఎంతో యోగ్యమైన కార్యం. దేవునికి ఇష్టమైనది ఏది కూడా లోకానికి ఇష్టం ఉండదండి. లోకానికి ఇష్టమైనది దేవునికి ఇష్టం ఉండదు అనేది చాలా స్పష్టంగా బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం సమాధానం చెప్పవలసింది లోకానికి కాదు, కానీ దేవునికే మనం సమాధానం చెప్పవలసిన వారు ఉన్నాం. కాబట్టి ప్రభు రాత్రి ముందు ఈ ఆచారాలన్నీ పక్కకు పెట్టే దాన్ని తీసుకోవాలట. అలా తిరిగి జన్మించకుండా, ఆ విషయంలో తిరిగి జన్మించకుండా తీసుకుంటే దానికి నీ ఆత్మ నిద్రించడమో, రోగమే ఉంటామో, బలహీనంగా ఉంటామో అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు వివేచనించి వాక్య ప్రకారంగా దాన్ని తీసుకోవాలి. తీసుకోకపోతే జీవం ఉండదు. అలాగని దిద్దుకోకుండా తీసుకుంటే మరి దానికి విరుద్ధంగా జరుగుతుంది. కాబట్టి రెండు కూడా చాలా ప్రాముఖ్యమని తీసుకోవాలి, సరి చేసుకుని తీసుకోవాలి. అదే ఉత్తమమైన మార్గం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ నెల కాదు వచ్చే నెల తీసుకుంటాను, పర్లేదని ఏమైంది అనుకుంటారు. అసలే ప్రభురాత్మని తీసుకున్న వారు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తారు. ఈ కాలప్రవక్తన్నాడు ప్రభురాత్మని తీసుకున్న మనమంట ఆత్మీయంగా మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ప్రయాణం ఆపకూడదు. హల్లెలూయా. ఇది ఆజ్ఞ అండి. అంటే చూడండి 11వ అధ్యాయం 17వ వచనం, మీకు ఈ ఆజ్ఞనిచ్చు మిమ్మను, మీకు ఈ ఆజ్ఞ అన్నాడు. ఏంటి ఆజ్ఞ అని చెప్పి మనం చూస్తే 17 నుంచి 34 దాకా చదువుకుంటే ఇంటికి పోయి చదివితే మీకు అర్థమవుద్ది అది ప్రభురాత్రి భోజనం గురించిన విషయము. కాబట్టి మారుమనసుకు ఆజ్ఞ, బాప్తిస్మకు ఆజ్ఞ, పరిశుద్ధాత్మ పొందుటకు ఆజ్ఞ, ప్రభురాత్రి పుచ్చుకుంటే ఆజ్ఞ, పాదాలు కడుగుట కూడా ఆజ్ఞయే. ఈ ప్రభుక ఆజ్ఞలన్నీ ఆత్మ సంబంధైనను ప్రవర్తనను గ్రహించవలను అన్నాడండి. దేవునికి స్తుతి కలుగాక. ప్రభురాత్రి భోజనం అనేది ఆజ్ఞ అని తెలిసిన తర్వాత నాకు వీలైతే తీసుకుంటాను, వీళ్ళైపోతే మానేస్తాను అని నిర్లక్ష్యం ప్రవర్తించడం లేదు. ఆజ్ఞ అనేది నీకు ఇష్టం లేకపోయినా, నీకు వీలు లేకపోయినా ఆజ్ఞ అనేది పాటించవలసిందే. హల్లెలూయా. అలా పాటించుట మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చగలుగుతాం. ముగించేస్తున్న పేర ఈ ప్రభురాత్రి భోజనం తీసుకున్న తర్వాత మనం చూస్తున్నాము అబ్రాహాము అన్నిటిలో 10వ భాగమును ఆ యాజకుడికి ఇచ్చాడండి. అలాగే మీరు కూడా అన్నిటిలో 10వ భాగమును దేవుని మందిరం తీసుకురావాల్సింది. అది ధనమే కావచ్చు, ఫ్రూటే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, కానీ 10వ భాగం అనేది దేవుని సొత్తై ఉన్నది. పిల్లల సోదరులారా, ఇప్పటికే మీలో చాలామంది 10వ భాగం చెల్లిస్తున్నారు, మంచిది. కానీ 10వ భాగం చెల్లించే ముందు విశ్వాసం ఉండాలి. దాని ఏదో బాధపడుతూ ఇచ్చేస్తున్నాను 50,000, 10,000, 5,000, 1,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను ఆ మనసు కాదు. ఇది నాది కాదు, ఇది ఆయనది. నాది ఉంది, 9వ వంతు నాది, 10వ వంతు
దేవునిది అనే దృక్పథానికి రావాలండి. ఇంకోటి దశమభాగం అంటే అప్పుడు ఏదో చేలో పెట్టేలాగా తీసి వచ్చింది వేయడం కాదండి. దశమభాగం అంటే నోట్లు లెక్కెట్టుకుని 100 వచ్చిందా, వద్దొద్దు, 5 రూపాయలు ఉంది, 10 రూపాయలు. దశమభాగం అలా కాదండి. దశమభాగం లెక్క ఉంది. 100కి 10, 1000కి 100, అలా ఎన్ని వేలైతే అన్నిటికీ అనమాట. అయ్య బాబాయ్ అలా ఇవ్వాలని ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. మీరు బైబిల్ నమ్ముతారా? అంత మాత్రం ఈ కాల ప్రవక్త దాన్ని నెరవేర్చాడండి. దశభాగం చెల్లించడం ఎందు నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పాడు. మీకు విశ్వాసం ఉంటే దాన్ని చెల్లిస్తారండి. అంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. రెండోది, అది ఇచ్చిన తర్వాత శోధించాలట బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆకాశవాణి లిప్పి పట్టజన దేవుళ్ళు ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడట. ఎలా ఇస్తాడో నాకు తెలియదు, బట్ ఇస్తానని చెప్పాడు. అది మాత్రమే అబ్రహం వల్లే, నోహు వల్లే మీరు మనము నమ్మవలసిందే. విశ్వాసులు తీయాలి, పెద్దలు తీయాలి, సనుడు తీయాలి, సండే స్కూల్ పిల్లలు తీయాలి. ఖర్చుకి ఇచ్చినటువంటి యవనస్తులు కూడా ఆ తల్లిదండ్రులు ఇస్తారు ఖర్చుకి, అందులో కూడా వారు తీయాలి. ఆ విధంగా సంపాదనలో తీసిన తర్వాత అది దేవుని మందిరంలోకి తీసుకురావాలి. దేవుడికి ఇచ్చి మనం దేవుని స్తుతించాలి. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నా సోదరులారా, దశభాగం అనేది దేవుని సొత్తు. ఒకసారి ఒక చర్చిలో ఒక సహోదరి దశభాగం పూజ చేసింది. ఒక 50,000 వచ్చాయి అనమాట. ఈ 50,000 పట్టుకుని చర్చికి వచ్చిందంట, కూర్చుందట, వాక్యం ఉందట. తర్వాత ఇద్దామని తెచ్చిందట. తర్వాత మనసు తిప్పుకొని వద్దులే వచ్చి ఎత్తాను అని వెళ్ళిపోయిందంట. తర్వాత ఆ తర్వాత నెల వచ్చిందట. వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం వచ్చింది, మళ్ళీ ఇద్దాం అనుకున్నది, ఇస్తాకే తీసుకొస్తుంది. కానీ హృదయం కఠినపరుచుకుని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమెకి చాలా లెక్కలు ఎక్కువనే అనమాట. 50,000 50,000 వస్తే ఎన్ని అప్పులు చేసుకోవచ్చు, లేకపోతే ఎన్ని ఇంట్లో పప్పులు వేసుకోవచ్చు, అన్ని ఖర్చులు వేసుకోవచ్చు అని లెక్కలు వేసుకుంటుందండి. చివరికి ఆమె అలాగే ఉండి ఒక రోజున తిరిగి వెళ్ళిపోతుందటండి. పెద్ద యాక్సిడెంట్లో ఆమె 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. అప్పుడు హాస్పిటల్లో ఆమెకి చాలా డబ్బు ఖర్చు అయింది. 50,000 కంటే చాలా లక్ష ఖర్చు అయిపోయినాయి. చూసారా ఎందుకు జరిగిందో తెలుసా? అలాగా కొన్నిసార్లు మనం దేవునికి ఇవ్వకపోవటం వలన ఆ డబ్బులు డాక్టర్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరికో వెళ్ళిపోతూ ఉంటాయి, లేదా ఎవరో దోసుకుపోతూ ఉంటారు, లేదా ఎవరో ఎక్కడో చోట పడిపోతూ ఉంటాయి. దానికి తగ్గ పరికరమో, డబ్బులో, నోటు రూపంలోనో, లేకపోతే వ్యక్తి రూపంలోనో, వ్యాధి రూపంలోనో, ఏదో రూపంలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి పేరు. ఎందుకంటే అప్పుడు కూడా చాలామంది గ్రహించరండి. కానీ మాట చెప్తాను, దేవునికి నువ్వు ఇచ్చినప్పుడు నీ కష్టజీతాన్ని దేవుడు అంట ఆశీర్వదిస్తాడండి. ఇక ఆఖరి మాట, ద్వితీయోపదేశకాండం, ప్రైజ్ గాడ్, దేవునికి స్తుతి కలుగాక. ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయంలో చూస్తే, ఆ అధ్యాయం అంతా చదవని సమయం లేదు పేరా. అక్కడ ఒక నివాస స్థలం ఉంది. అంటే ఒక్క చోటనే వారు ఆ పస్కాని వధించాలి, పస్కా భోజనం చేయాలి, అక్కడే దశభాగం చెల్లించాలి, అక్కడికే ఆరాధన చేయడానికి వెళ్ళాలి. ఇదంతా తర్వాత చదవని సమయం లేదు పేరు మనకి. ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం అంతా చదివితే, యెహోవా తన నామం స్థాపించిన స్థలం ఉంది. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అనే నామం స్థాపించబడిన స్థలం ఉంటున్నది. యేసుక్రీస్తు నామమే ఆరాధన స్థలం. అక్కడికి వచ్చి నీ బలులు, అర్పణలు, ఆరాధనలు, కృతజ్ఞత కానుకలు, దశభాగములు, పరిచర్య సరిపడే కార్యాలు అక్కడే మీరు చేయాలండి. ఎక్కడ పడితే అక్కడికి చెల్లించకూడదు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఒక మందిరం ఉండాలి, ఒక ఆలయం ఉండాలి, లేకపోతే ఒక విశ్వాస గృహం ఉండాలి, ఒక కాపరు ఉండాలి, ఒక సంఘం ఉండాలి, దానికి క్రమం ఉండాలి. దేవునికి స్తుతి కలుగాక. అక్కడికి వెళ్ళి వాటినంట అర్పించట, అక్కడికి వెళ్ళి ప్రభు రాత్రి భోజనం పస్కాని భుజించవలను అన్నాడండి. ఆ తర్వాత 16 అధ్యాయము 16 వచనం చూద్దాం. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను, ఏటికి 3 మార్లు, అనగా పొంగని రొట్టెల పండుగలను, వారములో పండుగలను, పన్నసాల పండుగలను నీ దేవుడిని యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. సరే మనం చెప్పాను, నేను మీకు గుర్తుంది. మగవారు పర్టికులర్గా
దేవుని మందులు ఎందుకు కనిపించాలంటే మగవారు వెనకాలే ఉన్నాయి పెట్లన్నీ. ఇంజిన్ అన్నాడు మగవాడు ఏంటంటే ఇంజిను, భర్త, తండ్రి. ఆ స్థానం కుటుంబాన్ని నడిపించేటువంటి స్థానం అండి అది. భార్య అని పిల్లలు నడిపించేటువంటి స్థానం అది. కాబట్టి మగవారైన వారందరూ ఖచ్చితంగా దేవుని మందిరంలో కనబడాలండి. మీరు కనబడకపోతే భార్య ఎలా వస్తారు, పిల్లలు ఎలా వస్తారు? కాబట్టి పిల్లల భార్య రావాలంటే ముందు ఆ ఇంటి యజమానుడే సరిదిద్దబడాలి. ముందు ఇంటి యజమానుడే మానేస్తుంటే ఆటోమేటిక్గా అతనే చల్లడిపోతుంటే, అతనే మానేస్తుంటే అతడు ఎలా మాదిరిగా ఉండగలడు భార్యకి, అతడు ఎలా మాదిరిగా ఉండగలడు పిల్లలకి, అతడు ఎలా కుటుంబాన్ని ఏలగలడు? ఏలుటకు ఏ అర్హత అతనికి లేదండి చెప్పాలంటే. అయితే భార్యకి శిరస్సుగా ఉండాలన్నా, కుటుంబాన్ని పరిపాలించాలన్నా ముందు అతడు కుటుంబంతో కలిపి దేవుని మందిరములో మగవాడు ముందు ఉండాలండి. మగవారు ఎప్పుడైతే దేవుని మందిరంలో కనబడతారో, వింటున్నారా, దాని వెనక ఆటోమేటిక్గా పిల్లలు భార్యలు సెట్ చేసుకుని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి మగవారే దేవుని మందిరంలో ఉండాలి. ఆ తర్వాత భార్య, పిల్లలు, కుటుంబం అంతా ఆటోమేటిక్గా వారు చేరుకుంటారు. కాబట్టి ముందు మగవాడే దేవుని మందిరంలో కనపడకపోతే ఇక కుటుంబం కనిపిస్తుంది. మగవాడే లేకపోతే, మాదిరి లేకపోతే, మగవాడే ఆసక్తిగా లేకపోతే కుటుంబం ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కోట జరుగుతున్నాయి అనుకోండి, డాడీ కోటకి వెళ్దాం అని భార్య పిల్లలు అన్నారు, అలసిపోయాను ఇవాళ మానేద్దాంలే అనే స్థితికి వచ్చాడంటే ఆ పురుషుడు అసమర్థత, దేవుని భయం లేనివాడు, ప్రేమ లేనివాడు, దేవుడంటే ప్రేమించలేను అనమాట. అందుకే మనమంటే ఆయన ప్రేమలో ఉంటాటండి, అలసట కూడా మనకు పెద్దగా అనిపించదంట. ప్రైజ్ గాడ్. కాబట్టి ఒక తండ్రి తన కుమార్తెలు, తన పిల్లలు, తన భార్య చర్చికి వెళ్దాం అన్నప్పుడు అసలు వెళ్దాం అని వాళ్ళతో అనిపించడం కాదు, పురుషుడే అనాలి, తయారవ్వండి వెళ్దాం అని పురుషుడే అనాలి. అందుకే పురుషుడు దేవుని మందిరంలో, దేవుడు ఏర్పరచుకున్న స్థలంలో నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. ఉత్తుగా కనబడటమే కాదట. 17 వచ్చిన వారు కష్టపడిన ఆ కష్ట జీవితంలో వారు పొందిన ఆశీర్వాదం పట్టుకుని రావాలట అండి. హలో పురుషులు వింటున్నారండి, దేవునికి స్తుతి కలుగాక. చదవండి. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక మరి ఏం చేయాలి? ఒట్టి చేతులతో అంటే ఏంటి అంటే బైబిల్ లేకుండా, బైబిల్, పెన్ను, పుస్తకం, పాటల పుస్తకం ఇవి కాకుండా అవి కలిగి ఉండాలి. వీటితో పాటు ఏమన్నాడంటే నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చెప్పున హల్లెలూయా ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ రాత్రి కొన్ని మాటలు నీ ప్రేరేపణతో చెప్పడం జరిగింది ప్రభువా. నీ పిల్లలు వాటిని హృదయాల్లో ముద్రించుకుని కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. అందరూ మోకరించి